రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా మేము అని ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ రంగస్థలం సినిమా చూసాము. ఆ సినిమా అనేది ఇండస్ట్రీలో ఏ విధంగా చోటు దక్కించుకుంది, ఆ సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ కావచ్చు, సమంత గారి యాక్టింగ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, స్టోరీ కావచ్చు, ఎంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాయి అందరం కూడా చూసాం. సో అలాంటి ఒక కాంబినేషన్ మళ్ళీ వస్తుంది అంటే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు. ఓన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాదు, ఓన్లీ సుకుమార్ గారి ఫ్యాన్స్ కాదు, సినిమాలు అంటే ఇష్టపడే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేస్తారు. అయితే రంగస్థలం సినిమాలో ఏ విధంగా అయితే రామ్ చరణ్ గారి యాక్టింగ్ని వెలికి తీశారు సుకుమార్ గారు, ఇప్పుడు మరింత బూస్టప్ తోని అంతకు 100 రెట్లు ఇప్పుడు ఈ సినిమాలో చూపించబోతున్నారని టాక్ అనేది ముందు నుంచి కూడా వినిపిస్తుంది. సో ఆల్రెడీ రామ్ చరణ్ గారు పెద్ద సినిమా యొక్క సక్సెస్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 400 కోట్లకు పైగా వసూలు సాధించింది. సో మరి ఆ సినిమా యొక్క విజయాన్ని ఇంకా కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలిసింది, అందరూ కూడా వెయిట్ చేసినటువంటి మూమెంట్ ఇదే అన్నమాట. సుకుమార్ గారు అదేవిధంగా రామ్ చరణ్ గారి యొక్క సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ స్టోరీ లైన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చిందనమాట. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరితోని చేస్తున్నారు అని చెప్పేసి దాని గురించి మనం మాట్లాడుకుంటే, అంటే ఇది ఇంకా కూడా టీం వాళ్ళు అఫీషియల్గా చెప్పింది కాదు, అనౌన్స్మెంట్ చేసింది కాదు, వాళ్ళు మాట్లాడుకొని మనకు చెప్పింది కూడా కాదు. జస్ట్ సోషల్ మీడియాలో ఒక రూమర్ మాత్రమే వినిపిస్తుంది. అదే సుకుమార్ గారు ఇక్కడ రామ్ చరణ్ గారి తన పక్కన హీరోయిన్గా చేయడానికి కియారా అద్వానీతో మాట్లాడాడు అని చెప్పేసి తెలుస్తుంది. ఆల్రెడీ మంతనాలు కూడా జరిపారు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం లేదు, ససే మీరా మేమైతే ఒప్పుకోము, రామ్ చరణ్ గారి పక్కన కియారా అద్వానీ అంటే మేము వద్దంటే వద్దు అని చెప్తాము, ఒకవేళ మీరు స్టార్ట్ చేసినా కూడా సినిమాని ఖచ్చితంగా మేము బహిష్కరిస్తాము, కియారా అద్వానీని మాత్రం ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టకండి అని చెప్పేసి వాళ్ళు కరాఖండిగా చెప్తూ ఉన్నారు. కామెంట్ల మీద కామెంట్లు, వీడియోల మీద వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఎందుకు ఇంత హేట్ చూపిస్తున్నారు కియారా అద్వానీ పైన అంటే, ఇంతకుముందు మనం చూసాం సేమ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే రామ్ చరణ్ గారు అదేవిధంగా కియారా అద్వానీ ఇద్దరు కూడా చేసినటువంటి సినిమాలు ఏమున్నాయి, మనము పాస్ట్లో చూసుకుంటే వినయ్ విధేయ రామ సినిమా ఉంది, అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు కూడా అంటే చాలా భారీ ఎత్తున్న ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయ్యాయి. కానీ రిలీజ్ అయిన తర్వాత ఘోరంగా పడిపోయాయి, అట్టర్ ఫ్లాప్ అయిపోయాయి. సో అలాంటిది మరొకసారి వీళ్ళ కాంబినేషన్ అంటే మేమైతే అస్సలు ఒప్పుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. కానీ మనము జస్ట్ సోషల్ మీడియాలో రూమర్ మాత్రమే, అది జస్ట్ వాళ్ళు మాట్లాడుకొని చెప్పింది కాదు, ఇంకా నిజంగా వెళ్ళారు మాట్లాడారు అని చెప్పేసి అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ రాలేదు, జస్ట్ ఒక రూమర్ మాత్రమే. అంటే జస్ట్ రూమర్ వచ్చిన దానికే ఫ్యాన్స్ అందరూ కూడా ఈ రేంజ్లో ఫీల్ అయిపోతున్నారు. అంటే ఇది నిజమని తెలిస్తే మాత్రం ఇంకా వాళ్ళు మాత్రం అసలు ఊరుకోరన్నమాట, సినిమాని ఖచ్చితంగా బహిష్కరిస్తారు. సో ఆ విధంగా ఫ్యాన్స్ కోసమే సినిమాలు, ఫ్యాన్స్ యొక్క టేస్ట్ను బట్టి సినిమాలు తీయాలి కాబట్టి ఫ్యాన్స్ కోరుకున్న దానికి ఖచ్చితంగా వీళ్ళు అనుగుణంగా చేస్తేనే బాగుంటుందని డైరెక్టర్లు కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. సో మొత్తానికి కియారా అద్వానీ, రామ్ చరణ్ గారు మరొకసారి సుకుమార్ గారి కాంబినేషన్లో జంట కట్టబోతున్నారా అంటే దానికైతే అందులో నిజమైతే లేదు, ఇంకా తనతో మాట్లాడినట్టు ఎక్కడా కూడా అఫీషియల్గా బయటికి రాలేదు. బట్ రూమర్ వచ్చిన దానికి మాత్రం ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. సో మీరేమనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా రామ్ చరణ్ గారు అదేవిధంగా సుకుమార్ గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో కియారా అద్వానీని హీరోయిన్గా పెట్టాలి అనుకుంటున్నారా, పెట్టొద్దు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.